Good morning, students. This session for final year biotechnology. So the title of the paper is Semester 5B RDNA Technology and Genetic Engineering, Unit 2 Translation. Previous class we discussed the regulation of translation, phase T4 in P32 protein and antibiotic translation, regulation of antibiotic affecting translation. Now lecture 13, in this session we discuss about the post translation modification of the proteins. So first of all, what is translation? Translation means ఫార్మేషన్ ఆఫ్ ప్రోటీన్ ఫ్రమ్ ఎంఆర్ఎన్ఏ. ఈ ప్రోటీన్ అనేది ఎంఆర్ఎన్ఏ నుంచి మనకి ప్రొడ్యూస్ అయితే దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ట్రాన్స్లేషన్ అని పిలుస్తామండి. సో ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యేటటువంటి ఆల్ ప్రోటీన్స్ ఆర్ నాట్ ఫంక్షనల్. అంటే ద ఎండ్ ప్రొడక్ట్ ప్రోటీన్ ఆర్ సమ్ ఆర్ ఫంక్షనల్, రెస్ట్ ఆఫ్ నాన్ ఫంక్షనల్. Here we studied what kind of non-functional protein to form in the form of post-translation modification. So let us discuss. First one, proteins mean it is a polypeptide chain of amino acid. ఈ అమైనో యాసిడ్స్ నుంచి అంటే ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యేటటువంటి ఆల్ ప్రోటీన్స్ ఆర్ నాట్ ఫంక్షనల్. అంటే సమ్ ప్రోటీన్స్ ఫంక్షనల్గా ఉంటాయి, రెస్ట్ ఆఫ్ ది ప్రోటీన్స్ ఆర్ నాన్ ఫంక్షనల్. సో ఇక్కడ మనం స్టడీ చేసేటటువంటివి నాన్ ఫంక్షనల్ అని పిలువబడేటటువంటి ప్రోటీన్స్ని 4 టైప్స్ కింద మనం డివైడ్ చేస్తామండి. పోస్ట్ ట్రాన్స్లేషన్ మోడిఫికేషన్లో మనం స్టడీ చేసేటటువంటిది నాన్ ఫంక్షనల్ ప్రోటీన్స్ అనే మనం, లేదా ఈ పోస్ట్ ట్రాన్స్లేషన్ మోడిఫికేషన్ ట్రాన్స్లేషన్ అయిపోయిన తర్వాత జరిగేటటువంటి ప్రాసెస్లో 4 టైప్స్ కనిపిస్తాయి. సో ఫస్ట్ వన్, ప్రోటీన్ మిస్ఫోల్డింగ్. సో ఇక్కడ మిస్ఫోల్డింగ్ అంటే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే సమ్ ప్రోటీన్స్ అనేవి ఫంక్షనల్గా ఉండి రెస్ట్ ఆఫ్ ది ప్రోటీన్స్ నాన్ ఫంక్షనల్ కింద ఫామ్ అవుతుంది. అసలు ఫోల్డింగ్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? సో బేసికల్లీ ప్రోటీన్స్ అనేటటువంటివి ఏం చెప్తున్నామంటే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అమైనో యాసిడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రోటీన్. ఈ ప్రోటీన్స్లో క్లాసిఫికేషన్ మనం తీసుకున్నప్పుడు సింపుల్ ప్రోటీన్స్ అని, డెరైవ్డ్ ప్రోటీన్స్ అని, కాంజుగేటెడ్ ప్రోటీన్స్ అని, నెక్స్ట్ స్ట్రక్చరల్గా మనం తీసుకున్నప్పుడు సో ఇక్కడ మనకి ప్రైమరీ స్ట్రక్చర్ ఉండేటటువంటి ప్రోటీన్స్ ఉంటాయి, సెకండరీ స్ట్రక్చర్స్ ఉండేటటువంటి ఉంటాయి, టెర్షియరీ ఆర్ క్వాటర్నరీ స్ట్రక్చర్స్తో మనకి ప్రోటీన్ యొక్క స్ట్రక్చరల్ అనేటటువంటిది మనకి ఫార్మేషన్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఉండేటటువంటి ఈ ప్రోటీన్ అనేది టెర్షియరీ స్ట్రక్చర్. సో ఈ టెర్షియరీ స్ట్రక్చర్స్ని మనం ఏమని పిలుస్తున్నామంటే 3 డైమెన్షనల్ స్ట్రక్చర్స్. ఈ 3 డైమెన్షనల్ స్ట్రక్చర్స్ అనేటటువంటివి 2 ఫామ్స్లో మనకు కనిపిస్తాయి. సో ఫస్ట్ వన్ ఏమని పిలుస్తున్నామంటే దే ఆర్ కాల్డ్ చాప్రాన్స్. ది చాప్రాన్స్ హ్యావింగ్ 10 kilodaltons to 60 kilodaltons in their molecular weight. చాప్రాన్స్ అనేటటువంటివి 10 నుంచి 60 kilodaltons వరకు లార్జ్ ఒలిగోమెరిక్ అసెంబ్లీ ఆఫ్ ప్రోటీన్స్ ఆర్ కాల్డ్ చాప్రాన్స్. సో ఇక్కడ మనకి ఈ స్ట్రక్చర్స్ అనేటటువంటివి లార్జ్ ప్రోటీన్స్ కింద మనకి ప్రొడ్యూస్ అయి ఉంటాయి. దే ఆర్ ఇన్సెక్టెడ్. ఇవి మనకి ఆల్రెడీ ఈ ప్రోటియోలైటిక్ లేదంటే ఈ ఫామ్ అయిన పాలీపెప్టైడ్లో ఇవి ప్రజెంట్ అయి ఉంటాయి. 10 to 60 kilodaltons ఇన్ సైజ్. నెక్స్ట్ మోర్ దాన్ 60 kilodaltons కంటే ఎక్కువగా ఉంటే సెకండ్ వన్ వాట్ వీ కాల్డ్ యాజ్ హెచ్ఎస్బి ప్రోటీన్. దీన్నే హీట్ షాక్ ప్రోటీన్స్ అని పిలుస్తామండి. దే ఆర్ కాల్డ్ యాజ్ హీట్ షాక్ ప్రోటీన్స్. ఈ హీట్ షాక్ ప్రోటీన్స్లో ఇక్కడ మనం హెచ్ఎస్బి 70 అనేది చూడవచ్చు. ఈ హీట్ షాక్ ప్రోటీన్స్ ఇంతకు ముందు ఎక్కడైనా మనకి వచ్చాయా అని ఒకసారి చూస్తే ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్లో సిగ్మా ఫ్యాక్టర్ దగ్గర 7 టైప్ ఆఫ్ హెచ్ఎస్బి ప్రోటీన్స్ గురించి నేను ఆల్రెడీ మీకు క్లాస్లో చెప్పాను. ట్రాన్స్క్రిప్షన్లో మనకి కోర్ ఎంజైమ్ అంటే అక్కడ హోలో ఎంజైమ్, ఎపో ఎంజైమ్ ఉంటుంది. కోర్ ఎంజైమ్ ఆర్ఎన్ఏ పొలిమరేజు, ఎపో ఎంజైమ్ ఏమో సిగ్మా ఫ్యాక్టరు. ఈ రెండు కలిసినప్పుడు హోలో ఎంజైమ్. ఆ సిగ్మా ఫ్యాక్టర్లో హెచ్ఎస్పిలో 7 టైప్ ఆఫ్ క్లాసెస్ మనం చూస్తాం. ఇక్కడ హెచ్ఎస్పి 70 అనేది మెయిన్గా ఇది మనకి హీట్ షాక్ ప్రోటీన్ కింద మనకి ఇది
వర్క్ చేస్తుంది. ఈ హీట్ షాక్ ప్రోటీన్ కింద ఇది వర్క్ చేసినప్పుడు దే హ్యావింగ్ 70 కిలో డాల్టన్స్ ఇన్ దేర్ మాలిక్యులర్ వెయిట్. దీంట్లో మనకి 70 కిలో డాల్టన్స్ మాలిక్యులర్ వెయిట్ అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉండి ఇది ప్రోటీన్ని ఇండివిజువల్గా సబ్స్ట్రాట్తో బైండ్ అయ్యేటటువంటి ప్రాపర్టీ అనేటటువంటిది ఈ HSB70లో మనకి ప్రజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ మిస్ ఫోల్డింగ్, ఇది ఫోల్డింగ్ గురించి చూసామండి ఒక వేలో. అనదర్ వేలో చూస్తే మిస్ ఫోల్డింగ్. ఈ మిస్ ఫోల్డింగ్లో మనకి ఏమొస్తాయంటే హియర్ మిస్ ఫోల్డింగ్ అవ్వడం వల్ల కొన్ని డిజార్డర్స్ ఆర్ డిసీజెస్ అనేటటువంటివి మనకు ప్రొడ్యూస్ అవుతాయి. దాంట్లో మనకి ఆల్జీమర్ డిసీజ్ అనేటటువంటిది ఈ మిస్ ఫోల్డింగ్ వల్ల వస్తుందండి. ఆల్జీమర్ డిసీజ్, జాకబ్ డిసీజ్ అనేటటువంటిది ఉంది, హంటింగ్టన్ డిసీజ్ అనేటటువంటి ఉంది. సో ఈ డిసీజెస్ అనేటటువంటివి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మిస్ ఫోల్డింగ్ ఆఫ్ ది ప్రోటీన్. అంటే ట్రాన్స్లేషన్ ప్రాసెస్ అనేటటువంటిది రెగ్యులర్ మేనర్లో జరగకుండా సో నాన్ ఫంక్షనల్గా ఉండేటటువంటి ప్రోటీన్స్ ప్రజెంట్ అయి ఉండడం వల్ల ఇక్కడ టెర్షరీ స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అయ్యి ఇదర్ ఫోల్డింగ్ ఆర్ మిస్ ఫోల్డింగ్లో మనకి డిసీజెస్ని కాజ్ చేస్తుంది. ఇది ఫస్ట్ ప్రాపర్టీ అండి. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్, ప్రోటియోలైటిక్ క్లీవేజ్. ప్రోటియోలైటిక్ క్లీవేజ్ అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, నార్మల్గా ఆ డిఎన్ఏని మనం డైజెస్ట్ చేసేటటువంటి ఎంజైమ్ డిఎన్ఏస్ అని, ఆర్ఎన్ఏని డైజెస్ట్ చేయడానికి ఆర్ఎన్ఏస్ అని, ప్రోటీన్స్ని కనుక డైజెస్ట్ చేస్తే దాన్ని ప్రోటియేస్ అని ఆల్రెడీ ఎవిడెన్స్ ఆఫ్ డిఎన్ఏ యాజ్ ద జెనెటిక్ మెటీరియల్ ఎక్స్పెరిమెంట్లో ఆల్రెడీ ఇంతకుముందు మనం చదివాం. ఇక్కడ ప్రోటియోలైటిక్ క్లీవేజ్ అంటే ప్రోటీన్స్ని క్లీవ్ చేయడానికి యూజ్ చేసేటటువంటి ఎంజైమ్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రోటియేస్. ఈ ప్రోటియేస్ అనే ఎంజైము ఇవి హైడ్రోలైటిక్ అంటే డైజెషన్ పర్పస్లో కొన్ని డైజెషన్ చార్ట్లో మనకి ప్రాసెస్లో చూస్తాం. ఇన్యాక్టివేటెడ్ నుంచి యాక్టివేటెడ్ ఫామ్, ఇన్యాక్టివేట్ నుంచి యాక్టివేటెడ్ ఫామ్. అంటే ఇది ఎలా కనిపిస్తుంది, ఇన్ ప్రీవియస్ క్లాస్లో మనకి రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్లేషన్లో పాజిటివ్ రెగ్యులేషన్ నెగిటివ్ రెగ్యులేషన్ చూసామండి. సో పాజిటివ్ రెగ్యులేషన్లో మనకి ఏం కనిపిస్తుందంటే రెప్రెసర్ అనేటటువంటిది కనిపిస్తుంది, రెగ్యులేటరీ ఎలిమెంట్. నెగిటివ్ రెగ్యులేషన్లో ఇన్హిబిటర్ మాలిక్యూల్ అనేటటువంటిది కనిపిస్తుంది, అది యాంటీబయాటిక్స్ అని కూడా మనం చెప్పాం. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ అన్నీ కూడా ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ జైమోజైన్స్లో ఇవి ప్రజెంట్ అయి ఉంటాయండి, జైమోజైన్. సో ఇవి ఏం చేస్తాయి అంటే పాలీపెప్టైడ్ని స్మాల్ పీసెస్ కింద కట్ చేస్తాయి. పాలీపెప్టైడ్ని స్మాల్ పీసెస్ కింద కట్ చేయడానికి ఇక్కడ హైడ్రోలైటిక్ ఎంజైమ్ పెప్సినోజన్ గాను, ట్రిప్సిన్ కైమోట్రిప్సిన్ గాను, రెనిన్ ప్రోరెనిన్ గాను. సో ఇలా మనకి ప్రోటియోలైటిక్ క్లీవేజ్ అనేటటువంటిది సెకండ్ పార్ట్లో మనకు కనిపిస్తుంది. సో ఫస్ట్ ఫోల్డింగ్ మిస్ ఫోల్డింగ్స్ కనిపిస్తే సెకండ్ ఏం చేస్తుందంటే ఈ ప్రోటియేజ్ అనే ఎంజైము హైడ్రోలైటిక్ ఎంజైమ్స్తో అంటే డైజెస్టివ్ ఎంజైమ్స్తో బైండ్ అయినప్పుడు ఆ డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేటటువంటివి ఇవన్నీ కూడా మనకి జైమోజైన్ ఫామ్లో ప్రజెంట్ అయి ఉంటాయి. ఇవి యాక్టివ్ ఎంజైమ్స్ కింద మనకి ప్రజెంట్ అయి ఉండి ఇవి ట్రిప్సిన్ను కైమోట్రిప్సిన్ను అలాగే రెనిన్ ప్రోరెనిన్ గాను. సో నెక్స్ట్ మనకి జైమోజన్స్ అనేటటువంటివి ఇవి మనకి పీసెస్ ఆఫ్ పాలీపెప్టైడ్స్ కింద కనిపిస్తాయండి. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ దగ్గరికి వస్తే ఇంటైన్ స్ప్లైసింగ్. ఇంటైన్ స్ప్లైసింగ్లో మనం ఇక్కడ ఏం చూస్తామంటే ఈ ప్రొడ్యూస్ అయ్యే పాలీపెప్టైడ్ నుంచి మనకి జీన్స్ అనేటటువంటివి సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏస్ ఇవి ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు దీని నుంచి మనకి ఏం ఫామ్ అవుతుందంటే 2 ఫార్మేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇంట్రాన్, సెకండ్ వన్ ఎగ్జాన్. ఇంట్రాన్స్ ఆర్ నాన్ కోడింగ్ ఎలిమెంట్. ఎగ్జాన్ ఈజ్ ద కోడింగ్ ఎలిమెంట్. మనకు కావాల్సింది ఏంటంటే ఎగ్జాన్ కావాలండి. మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ ఏంటంటే ఎగ్జాన్ అనేటటువంటిది ఉన్నప్పుడు దాని నుంచి మనం జీన్ సెగ్మెంట్ ద్వారా ఆ స్ట్రక్చరల్ జీన్స్ గాను నెక్స్ట్ ఫంక్షనల్ జీన్స్ గాను వాటిని ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇక్కడ ఇంటైన్ స్ప్లైసింగ్ అంటే రిమూవల్ ఆఫ్ నాన్ కోడింగ్ ఎలిమెంట్. ఇవి కూడా ఎలా ఉంటాయి, ఇంట్రాన్ 1 ఫాలోడ్ బై చూడండి దీనికి ఇది ఇంట్రాన్ 1 అనుకోండి ఫాలోడ్ బై ఎగ్జాన్ 1, ఇంట్రాన్ 2 ఎగ్జాన్ 2, ఇంట్రాన్ 3 ఎగ్జాన్ 3. సో ఇలా ఇవి ఎలా ఉంటాయంటే మనకి ఇంట్రాను ఎగ్జాన్. సో ఎప్పుడైతే ఈ ఇంట్రాన్స్ను మనం రిమూవ్ చేస్తున్నామో దీని నుంచి ఎగ్జాన్స్ అన్నీ కూడా మనకి కోడింగ్ ఎలిమెంట్ కింద ఫామ్ అవుతుంది. సో సెకండ్ కేటగిరీ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇంట్రాన్స్ ఆర్ నాన్ కోడింగ్ ఎలిమెంట్స్, ఎగ్జాన్స్ ఆర్ కోడింగ్ ఎలిమెంట్స్. ఇంట్రాన్స్ని రిమూవ్ చేస్తేనే
నాన్ ఎసెన్షియల్ సీక్వెన్స్ని రిమూవ్ చేస్తేనే ఎసెన్షియల్ సీక్వెన్స్లో ఉండేటటువంటి ప్రాపర్టీస్, దాని యొక్క ఎలిమెంట్స్, దాని యొక్క ఫంక్షనల్స్ని మనం స్టడీ చేసుకోవచ్చు. సో థర్డ్ ఫంక్షన్ కింద మనం ఇంటైన్ స్ప్లైసింగ్లో ఏమవుతుందంటే ఇంట్రాన్స్ అనేటటువంటివి రిమూవ్ అయిపోతాయి, మనకు ఉండేటటువంటిది ఎగ్జాన్. సో ఈ ఎగ్జాన్ నుంచి మనకి కోడింగ్ ఎలిమెంట్స్ అనేటటువంటివి ప్రొడ్యూస్ అవుతుంది. ఇది థర్డ్ స్టెప్ అండి. కమింగ్ టు ఫోర్త్ స్టెప్ దగ్గరికి వచ్చినప్పుడు కెమికల్ కోవలెంట్ మోడిఫికేషన్స్ అనేటటువంటివి కనిపిస్తాయి. ఈ కెమికల్ కోవలెంట్ మోడిఫికేషన్స్ అంటే దే కెన్ హెల్ప్ఫుల్ సమ్ కార్బోహైడ్రేట్ మాయిటీ ఆర్ సమ్ ఎంజైమ్స్. సో ఇక్కడ ఏం చేస్తాయి అంటే కొన్ని ఎంజైమ్స్ యొక్క ఫంక్షన్ తీసుకొని కెమికల్గా వాటికి ఉండే హైడ్రాక్సిల్ గ్రూప్ కావచ్చు, మిథైల్ గ్రూప్స్ కావచ్చు, నెక్స్ట్ దీంట్లో ఉండేటటువంటి ఫంక్షనల్ గ్రూప్స్ అనేటటువంటివి ప్రొడ్యూస్ చేసుకుని కొన్ని మోడిఫికేషన్స్ అనేటటువంటివి ఫామ్ చేస్తుంది. దాన్ని ఏమని పిలుస్తున్నామంటే వాట్ వీ కాల్డ్ యాజ్ కెమికల్ ఆర్ కోవలెంట్ మోడిఫికేషన్. ఈ కెమికల్ మోడిఫికేషన్స్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే దీస్ కెమికల్ మోడిఫికేషన్స్ ఆర్ కోవలెంట్ మోడిఫికేషన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 types. ఫస్ట్ వన్ ఫాస్ఫారిలేషన్. ఈ ఫాస్ఫారిలేషన్ మనం ఎక్కడ చూస్తాం అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏటీపీ టు ఏడిపి. ఏటీపీ నుంచి ఏడిపి కైనేస్ ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఏటీపీలో ఉండే ట్రైఫాస్ఫేట్ నుంచి ఒక డిఫాస్ఫారిలేట్ అయిపోయినప్పుడు ఏడిపి కింద ఫామ్ అవుతుంది. అంటే ఏటీపీ నుంచి ఏడిపి అంటే ఫాస్ఫారిలేషన్ అంటే ఇక్కడ మనకి ఫాస్ఫేట్ గ్రూప్ని డిఫాస్ఫారిలేట్ అంటే రిమూవ్ చేసేసింది. అప్పుడు ఏటీపీ నుంచి మనకి ఏమొస్తుందంటే ఏడిపి వస్తుంది, ప్రజెన్స్ ఆఫ్ కైనేస్ ఎంజైమ్. ఇది ఆల్రెడీ గ్లైకాలసిస్లో కూడా మనకి గ్లూకోజ్ టు గ్లూకోజ్ 6-phosphate ద ప్రజెన్స్ ఆఫ్ గ్లూకోకైనేస్ ఆర్ హెక్సోకైనేస్, అక్కడ ఏటీపీ అనేది ఏడిపి కింద కన్వర్షన్ అవుతుంది. దీన్ని కైనేజెస్. సో ఫస్ట్ది ఫాస్ఫారిలేషన్. దీనికి ఫాస్ఫారిలేషన్లో జరిగేటటువంటి కొన్ని హైడ్రాక్సిల్ కంటైనింగ్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి. దే ఆర్ కాల్డ్ సెరైన్, థైరోసిన్, థ్రియోనైన్. హైడ్రాక్సిల్ గ్రూప్ని కంటైనింగ్ చేసేటటువంటి ఎమైనో యాసిడ్స్గా ఏం చెప్తున్నామండి? థ్రియోనైన్, థైరోసిన్, సెరైన్. దీస్ 3 ఎమినో యాసిడ్ టు ఫంక్షన్ ఎట్ ది కైనేస్ ప్రాపర్టీ. ఇవి ఏం చేస్తుంది అంటే మరలా మనకి ఈ ఫాస్ఫారిలేషన్ అనేటటువంటిది ఎయిదర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ యాక్టివిటీ ఆఫ్ ది ఫాస్ఫేట్ గ్రూప్. ఎయిదర్ అంటే ఇది ఫాస్ఫేట్ని ఇంక్రీజ్ చేయొచ్చు లేదా ఫాస్ఫేట్ని రిమూవ్ చేయొచ్చు. ఎయిదర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద ఫాస్ఫేట్ గ్రూప్. సో ఇది ఎప్పుడైతే ఇది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనేది దేని బేస్ చేసుకుని ప్రోటీన్ మాయిటీన్ బేస్ చేసుకుని ప్రోటీన్స్ని ఏం చేస్తుందంటే ఆ గ్రూప్ ఆఫ్ ఎంజైమ్స్నే వాట్ వీ కాల్డ్ యాజ్ కైనేజెస్. ఇవి ఏం చేస్తాయి అంటే దే ఆర్ catalytic ఫాస్ఫారిలేషన్ అనేటటువంటి జరగడానికి. సో ఇక్కడ మనకి ఎంజైమాటిక్ ప్రాసెస్లో ఏం చేస్తాయంటే కెమికల్ కోవలెంట్ గ్రూప్స్తో బైండ్ అయ్యి ఇక్కడ ప్రాసెస్ అనేటటువంటి జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ హైడ్రాక్సిలేషన్. ఈ హైడ్రాక్సిలేషన్ ప్రాసెస్లో జరిగేటటువంటి హైడ్రాక్సిలేషన్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది? డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ కొల్లాజెన్. ఈ కొల్లాజెన్ అనేటటువంటిది ఏం చేస్తుందంటే అమైనో యాసిడ్స్ అయిన ప్రొలిన్ను, లైసిన్ను అనేటటువంటిది హైడ్రాక్సీ ప్రొలైన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రొలిన్ అండ్ లైసిన్ ఈ రెండు కలిసి హైడ్రాక్సిల్ ప్రొలిన్ అంటే హైడ్రాక్సిలేషన్ అంటే కోవలెంట్ ఎంజైమ్స్ అనేటటువంటివి కొల్లాజిన్ అనేటటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ కొల్లాజిన్ ప్రొడ్యూస్ కావాలంటే అమైనో యాసిడ్ లైసిన్ అండ్ ఇక్కడ ప్రొలిన్ అనేటటువంటిది హైడ్రాక్సీ ప్రొలిన్ కింద మనకి ఫామ్ అవుతుంది. ఈ హైడ్రాక్సీ ప్రొలిన్ అనేది హైడ్రాక్సీ లైసిన్ కింద హైడ్రాక్సీ ప్రొలిన్ టు హైడ్రాక్సీ లైసిన్. ఇక్కడ ఇట్ రిక్వైర్స్ హైడ్రాక్సిలేషన్ అక్కర్స్ అనేటటువంటిది ఇది ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో ప్రజెన్స్ ఆఫ్ విటమిన్ సి దగ్గర మనకి ఈ ప్రాసెస్ కనిపిస్తుంది. ప్రజెన్స్ ఆఫ్ విటమిన్ సి. చూడండి మరలా దీంట్లో హైడ్రాక్సిలేషన్ అనేటటువంటిది ఏం జరుగుతుంది? హైడ్రాక్సిలేషన్ ఇట్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ కొల్లాజెన్. ఈ కొల్లాజెన్లో మనకి 2 kinds ఆఫ్ ఎమినో యాసిడ్స్ కావాలి. ఫస్ట్ వన్ లైసిన్ అండ్ ప్రొలిన్. ఈ ప్రొలిన్ లైసిన్ కలిసి హైడ్రాక్సిల్ లైసిన్ అనేటటువంటిది మనకి కన్వర్ట్ అవుతుంది. ఈ హైడ్రాక్సీ
ప్రొలిన్ హైడ్రాక్సీ లైసిన్ కింద ఫామ్ అవుతుంది. ఇది ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం దగ్గర ఇట్ రిక్వైర్స్ విటమిన్ సిని ఫామ్ చేసుకోవడానికి ఈ టైప్ ఆఫ్ ఎంజైమాటిక్ ప్రాసెస్ హైడ్రాక్సిలేషన్ అనేటటువంటి జరుగుతుంది. ఇది కెమికల్ కోవలెంట్ మోడిఫికేషన్లో సెకండ్ స్టెప్ కింద చెప్తామండి. కమింగ్ టు థర్డ్ వన్, గ్లయాక్సిలేషన్. ఈ గ్లైకోసిలేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే గ్లైకోసైలేషన్ అనేటటువంటిది ఇక్కడ జరిగేటటువంటిది ఏంటంటే గ్లైకోసైలేషన్లో ఇక్కడ మనకి ఈ ప్రాసెస్ దగ్గరికి వస్తే దే కంటైన్ అటాచ్మెంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ మాయిటీ అనేటటువంటిది అటాచ్మెంట్ అవుతుంది. ఇది ఫంక్షనల్గా మనకి బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అంటే విటమిన్ కే కోయాగ్యులేషన్లో గ్లూటామిక్ యాసిడ్ అనేటటువంటిది రిక్వైర్ అవుతుంది. ఇట్ ఈస్ ద పోస్ట్ ట్రాన్స్లేషన్ మోడిఫికేషన్. అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే ఇట్ కంటైన్ కార్బోహైడ్రేట్ మాయిటీ అమైనో యాసిడ్ కంటైన్ సెరైన్ అండ్ థ్రియోనైన్. ఇక్కడ సెరైన్ థ్రియోనైన్ గ్లైకోసైలేషన్లో 2 kinds సెరైన్ అండ్ థ్రియోనైన్. ఈ 2 kinds ఆఫ్ అమైనో యాసిడ్స్ అనేటటువంటివి క్లాటింగ్ ఫ్యాక్టర్ లేదా విటమిన్ కేతో ఇది ఏం చేస్తుందంటే బైండ్ అవుతుంది. సో ఇది పోస్ట్ ట్రాన్స్లేషన్ మోడిఫికేషన్లో. సో ఇక్కడ ఫోర్త్ వన్ కెమికల్ కోవలెంట్ మోడిఫికేషన్లో ఫస్ట్ ఫాస్ఫారిలేషన్. ఈ ఫాస్ఫారిలేషన్లో ఎయిదర్ అటాచ్మెంట్ ఆర్ డిలీషన్ ఆఫ్ ఫాస్ఫేట్ సో త్రూ కైనేజ్. ఇక్కడ మనకి 3 ఎమినో యాసిడ్స్ లైక్ థైరోసిన్, సెరైన్, థ్రియోనైన్ ఈ 3 ఎమినో యాసిడ్స్ అనేటటువంటివి ఇన్వాల్వ్ అవుతుంది. హైడ్రాక్సిలేషన్ దగ్గరికి వస్తే హైడ్రాక్సిలేషన్లో ప్రొలిన్ లైసిన్ అనేటటువంటివి హైడ్రాక్సీ ప్రొలిన్ నుంచి హైడ్రాక్సీ లైసిన్ అనేటటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. హైడ్రాక్సీ ఇది ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం దగ్గర విటమిన్ సిని మనకి ఫామ్ చేయడానికి రిక్వైర్ విటమిన్ సిని ప్రొడ్యూస్ చేస్తుంది. థర్డ్ వన్ గ్లైకోసైలేషన్. ఈ గ్లైకోసైలేషన్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే అటాచ్మెంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ మాయిటీ సెరైన్ అండ్ థ్రియోనైన్ ఈ 2 కలిపి క్లాటింగ్ ఫ్యాక్టర్ లేదంటే క్లాటింగ్ విటమిన్లో మనకి విటమిన్ కే అనేటటువంటిది కోయాగులేషన్ ఆఫ్ బ్లడ్లో మనకి ఫామ్ అవుతుంది. సో ఆ కోయాగులేటెడ్గా కూడా అటాచ్మెంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ మాయిటీ దగ్గర యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ సమ్ ఎమినో యాసిడ్ కంటైనింగ్ పోస్ట్ ట్రాన్స్లేషన్ మోడిఫికేషన్. ఇది మీ నోట్స్లో కూడా ఉందండి. సో జస్ట్ నేను కొన్ని మీకు రీడ్ చేస్తాను. దీంట్లో ఫస్ట్ వన్ ఎమైనో యాసిడ్ పోస్ట్ ట్రాన్స్లేషన్ మోడిఫికేషన్. సో దీంట్లో ఎమైనో టెర్మినల్ అమైనో యాసిడ్స్లో గ్లైకోసైలేషన్, ఎసిటైలేషన్, ఫామైలేషన్ అనేటటువంటి జరుగుతుంది. కార్బాక్సీ టెర్మినల్ అమైనో యాసిడ్స్లో మిథైలేషన్, ఏడీబీ, రైబోసైలేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఆర్జినిన్ అనేది మిథైలేషన్లోను, యాస్పర్టిక్ యాసిడ్ అనేది పైరోఫాస్ఫోరిలేషన్లోను, గ్లూటామిక్ యాసిడ్ అనేది మిథైలేషన్లోను, హిస్టిడిన్ అనేటటువంటిది మిథైలేషన్లోను, లైసిన్ అనేటటువంటిది ఇట్ ఈస్ కాల్డ్ ఎసిటైలేషన్లో కూడా ఇది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. మిథియోనిన్ అనేది సల్ఫర్ ఆక్సైడ్ ఫార్మేషన్లోను, ప్రొలిన్ అనేటటువంటిది హైడ్రాక్సిలేషన్లోను, థ్రియోనైన్ అనేది ఫాస్ఫారిలేషన్లోను, ట్రిప్టోఫాన్ హైడ్రాక్సిలేషన్ అండ్ థైరోసిన్ హైడ్రాక్సిలేషన్. దిస్ కైండ్ ఆఫ్ ఎమైనో యాసిడ్స్ కెన్ ప్లే the post translation modification role. సో పోస్ట్ ట్రాన్స్లేషన్ మోడిఫికేషన్ కంక్లూడ్ చేసేటప్పుడు ఫైనల్గా ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే సో దే ఆర్ మెయిన్లీ 4 categories. ఫస్ట్ వన్ ఫోల్డింగ్ ఆర్ మిస్ఫోల్డింగ్. సో ఫోల్డింగ్ మిస్ఫోల్డింగ్ దేని మీద ప్రజెంట్ అయి ఉంటుందంటే ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్స్లో ఈ 3 dimensional స్ట్రక్చర్స్ ఆర్ టెరిషరీ స్ట్రక్చర్స్ దగ్గర మనకి చాప్రాన్స్ అనేటటువంటివి ప్రొడ్యూస్ అవుతుంది. హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ అనేటటువంటివి ఎక్కువ మోర్ ర్యాపిడ్గా ఈ 10 kilodaltons నుంచి 60 kilodaltons వరకు ప్రజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ 60 kilodaltons కంటే ఇంకా ఎక్కువగా ఉంటే వాటిని హెచ్ఎస్బి ప్రోటీన్స్ ఆర్ హీట్ షాక్ ప్రోటీన్స్ అనేటటువంటివి హెచ్ఎస్బి 70 అని చెప్తామండి. నెక్స్ట్ దీంట్లో మిస్ఫోల్డింగ్ వల్ల మనకి కొన్ని డిసీజెస్ అనేటటువంటివి వస్తాయి. ఆల్జిమర్స్ డిసీజు, హంటింగ్టన్ డిసీజు, జాకబ్స్ డిసీజు. సో డిసీజెస్ని కూడా కోట్ చేస్తుంది. మిస్ఫోల్డింగ్ ఆఫ్ ది ప్రోటీన్స్ వల్ల డిసీజెస్ వస్తాయండి. సెకండ్ది ఏంటంటే ప్రోటియోలైటిక్ క్లీవేజ్. ఇక్కడ ఎంజైమ్ వచ్చేటప్పటికి కొన్ని ఎంజైమ్స్ ఇక్కడ మెయిన్ కైనేజ్ యాక్టివిటీ అనేటటువంటిది మనకి సో డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేటటువంటి మెయిన్గా హెల్ప్ఫుల్ అవుతాయి. సో వాటిని ఆ గ్రూప్ ఆఫ్ డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్నిటిని జైమోజైన్స్ ఫార్మేషన్లో చెప్తాం. ఇది ఒక పీస్ ఆఫ్ ప్రోటియోలైటిక్ ప్రోటీన్ ఇది కట్ చేస్తుంది అపాన్ ది ప్రోటియోలైటిక్ డైజెషన్. సో
ఇక్కడ ఇనాక్టివ్ నుంచి యాక్టివ్ ఫామ్లోకి తీసుకొస్తాయి. రెనిన్ ప్రోరెనిన్ గాను, ట్రిప్సిన్ కైమోట్రిప్సిన్ గాను. సో ఇలా మనకి ఎంజైమ్స్ యూజ్ అవుతాయి, డైజెస్టివ్ ఎంజైమ్స్. థర్డ్ వన్ ఇంటైన్ స్ప్లైసింగ్. ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఇంట్రాన్ అనేటటువంటిది నాన్ కోడింగ్ ఎలిమెంట్ అని, ఎగ్జాన్ అనేది కోడింగ్ ఎలిమెంట్. ఈ నాన్ కోడింగ్ ఎలిమెంట్ని రిమూవ్ చేయడానికి ఇంటైన్ స్ప్లైసింగ్ అనే మెకానిజంని యూజ్ చేస్తున్నాం. అప్పుడు ఫంక్షనల్ గ్రూప్స్, ఫంక్షనల్ జీన్ అనేటటువంటిది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. లాస్ట్ వన్ కెమికల్ కోవలెంట్ మోడిఫికేషన్. కోవలెంట్ మోడిఫికేషన్లో ఇక్కడ మనకి 3 టైప్స్ ఉంటుందండి. ఫస్ట్ ఇది ఫాస్ఫోరిలేషన్, సెకండ్ హైడ్రాక్సిలేషన్, థర్డ్ వన్ గ్లైకోసైలేషన్. సో దీంతో పాటు అమైనో యాసిడ్ టేబుల్ మీ మెటీరియల్లో ఉంటుంది. ఆ టేబుల్ను కూడా మీరు రాస్తే ఇది డైరెక్ట్ సెకండ్ యూనిట్ నుంచి వచ్చేటటువంటి ఎస్ఐ క్వశ్చన్ అంటే పోస్ట్ ట్రాన్స్లేషన్ మోడిఫికేషన్. ఓకే, దీనికి సంబంధించిన మెటీరియల్ మీకు ఆల్రెడీ మీ నోట్స్లో ఉంది. మెటీరియల్లో చెక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ స్టూడెంట్స్.